గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు మీకు ప్రీవెల్ లేయర్స్లో డ్రాయింగ్ ఎలా చేస్తారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ప్రిడిసర్ అంతా యూజ్ చేస్తున్నారు. సేమ్ దానికి సిమిలర్గానే ప్రిడిసర్ అనేది ప్రీవెల్ అనేది ఉందన్నమాట. మనకి ఆటోక్యాడ్ వర్షన్ 2021లో నేను ఈ ప్రీవెల్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేశాను. ఇది వచ్చేసి ప్రీవెల్ అండి. ప్రీవెల్లో మనకి క్రియేట్ లేయర్స్, రీనేమ్ లేయర్స్, లేయర్ షో హైడ్, న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్, the mark and save, project type, create area, AutoCAD drawing, మనకి ఇక్కడ ఇప్పుడు ఇందులో డ్రాయింగ్లో ఏమీ లేదు కాబట్టి మనకి 0 లేయర్స్ కనిపిస్తున్నాయండి. ప్రీవెల్ రూల్ చెక్, మనం డ్రాయింగ్ అంతా చేసిన తర్వాత డ్రాయింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ప్రీవెల్ రూల్ ఒకటి చెక్ చేస్తామన్నమాట. నేను ప్రీవెల్లోకి వెళ్ళి ఇప్పుడు ఓపెన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఆటోక్యాడ్ డ్రాయింగ్ ఒకటి తీసుకుంటున్నానండి. ఇది స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్. మీకు స్మాల్ డ్రాయింగ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా క్లోజ్డ్ పాలీలో ఓన్లీ ఆటోక్యాడ్ లేయర్స్లో ఉందండి డ్రాయింగ్. ఇది ప్రీవెల్లోకి వెళ్ళిన తర్వాత న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనం అథారిటీ అదంతా సెలెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అనే ఒక టేబుల్ వస్తుంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్లో జనరల్ డీటెయిల్స్, నార్మల్గా జనరల్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, అథారిటీ డిటిసిపి, హెచ్ఎండిఏ యుఎల్బిసి, హెచ్ఎండిఏ గ్రామ పంచాయత్, డిటిసిపి జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ. సో నేను హెచ్ఎండిఏ తీసుకున్నానండి. జనరల్ ప్రపోజల్, రెసిడెన్షియల్ లెస్ దాన్ 4000, రెసిడెన్షియల్ అబవ్ 4000. నేను స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ అంటే నాది బిలో 1000 స్క్వేర్ మీటర్స్ కాబట్టి నేను జనరల్ ప్రపోజల్ తీసుకున్నాను. బిల్డింగ్ పర్మిషన్, దీంట్లో మనకి అన్నీ ఉన్నాయండి. సబ్ డివిజనా లేకపోతే లేఅవుట్, ఓపెన్ ప్లాట్సా, గేటెడ్ కమ్యూనిటీస్ అని ఉన్నాయి. ఓన్లీ నేను రెసిడెన్షియల్ కాబట్టి రెసిడెన్షియల్ బిల్డింగ్. కేస్ టైప్ వచ్చేసి న్యూ అని తీసుకుంటున్నానండి. ప్లాట్ డీటెయిల్స్లోకి వచ్చేసి రెసిడెన్షియల్, కమర్షియల్ అంటే నేను రెసిడెన్షియల్ తీసుకుంటున్నానండి, రెసిడెన్షియల్ బిల్డింగ్ కాబట్టి. ప్లాట్ సబ్ యూజ్లోకి వచ్చేసి రెసిడెన్షియల్ బిల్డింగ్, అది బంగ్లానా, సెమీ డిటాచ్డా, రో హౌజా, గ్రూప్ హౌసింగా, విల్లానా ఏంటి అనేసి అంటే నేను రెసిడెన్షియల్ స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్ కాబట్టి రెసిడెన్షియల్ బిల్డింగ్ తీసుకున్నాను. లొకేషన్లోకి వచ్చి న్యూ ఏరియాసా, ఎగ్జిస్టింగ్ ఏరియాసా, కంజెస్టెడ్ ఏరియాసా, సెటిల్మెంట్ ఏరియాసా, గ్రామ పంచాయతీసా. సో న్యూ ఏరియాస్, సబ్ లొకేషన్ న్యూ ఏరియాస్, ఇవన్నీ బై డిఫాల్ట్ మనకి వచ్చేస్తాయండి. దాంట్లో క్రియేట్ లేయర్స్, మనకి ప్రీవెల్ డ్రాయింగ్ డెవలప్ చేయడానికి లేయర్స్ అన్నీ మనకి క్రియేట్ అయ్యాయి. ప్రీవెల్లోకి వెళ్ళిన తర్వాత షో లేయర్స్ చూస్తే మనకి ఇక్కడ మనం ఏవైతే లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నామో మనకు కావాల్సిన లేయర్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చేస్తాయి. చెక్ ఆల్ లేయర్స్ అని చెప్పి నేను లేయర్స్ క్లోజ్ చేశాను. డ్రాయింగ్ ఎలా ప్రీవెల్ లేయర్స్లో డ్రాయింగ్ ఎలా చేస్తారు అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఇప్పుడు మనం క్రియేట్ లేయర్స్ అన్నప్పుడు మనకి లేయర్స్ క్రియేట్ అయ్యాయండి. యాక్సెసరీ యూస్ లేయర్, ఎమ్యూనిటీ, ఆర్క్ అండ్ ప్రొజెక్ట్, బాల్కనీ, బ్రాంచ్ పైప్. బ్రాంచ్ పైప్ అనేది మనకి ఫైర్ డ్రాయింగ్లో వస్తుందండి. నేను ఈ ఫైర్ డ్రాయింగ్ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన ఈ బిల్డింగ్లోనే మేము ఫైర్ ఇంటిగ్రేషన్ కూడా చేసాము. ఫైర్ లేయర్స్తో కూడా మనం డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకోసమే నేను ఫస్ట్ చిన్నగా మీకు ఈ ప్రీవెల్ లేయర్స్లో డ్రాయింగ్ చెప్తున్నాను. తర్వాత ఫైర్ లేయర్స్లో ఫైర్ డ్రాయింగ్ ఎలా చేస్తారు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్పెట్ ఏరియా, కాలమ్స్, కామన్ బియూఏ, కంపార్ట్మెంటేషన్ అంటే కమర్షియల్ బియూఏ. కంపార్ట్మెంటేషన్ అంటే కూడా ఇది మనకి ఫైర్కి సంబంధించిందండి.
కాంపౌండ్ వాల్, కోర్ట్ యార్డ్, సైకిల్ ట్రాక్. ఈ సైకిల్ ట్రాక్ అనేది మనకి లేఅవుట్స్లోకి యూజ్ అయ్యే లేయర్ అండి. ఇది డోర్స్, డబుల్ హైట్, డ్రైవే, ఎలక్ట్రికల్ లైన్. మనకి ఇది బిల్డింగ్ పర్మిషన్స్లో లేదా లేఅవుట్స్లో రోడ్డు మధ్యలో నుంచి లేదా బిల్డింగ్లో నుంచి ఎక్స్టెన్షన్ లైన్స్ వెళ్తే కనుక ఆ లేయర్ అనేది యూజ్ చేస్తాము. ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ రోడ్స్ అండి. ఇది మనకి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్లో ఇంటర్నల్ రోడ్స్ కనుక ఎగ్జిస్టింగ్ ఉంటే దానికి యూజ్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ రోడ్ కూడా అంతే. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అండి. బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రపోజ్డ్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ బిల్డప్ ఏరియా మనకి రాకూడదు అన్నప్పుడు మనం ఈ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అనే లేయర్తో ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రాయింగ్ అంతా డ్రా చేయాల్సి ఉంటుంది. ఫెసిలిటీస్ ఇవన్నీ ఫైర్కి సంబంధించిన లేయర్ అండి. ఫైర్ డోర్, ఫైర్ డ్రైవే, ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్, ఫైర్ డ్రైవే, ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్, ఫైర్ పైపు, ఫైర్ గేటు, ఫైర్ షాఫ్ట్, ఫైర్ టవర్, ఫైర్ వాల్, ఫ్లోరింగ్ సెక్షన్. ఇది ఫ్లోర్స్ అసైన్ చేయడానికి, ఫ్లోరింగ్ సెక్షన్ వచ్చేటి సెక్షన్ అసైన్ చేయడానికి. గ్రిడ్ లేయర్ అండి. ఓఆర్ఆర్లో మనకి గ్రిడ్ రోడ్స్ ఉంటాయి కాబట్టి గ్రిడ్ లేయర్. గ్రౌండ్ లెవెల్, ప్లింత్ తర్వాత గ్రౌండ్ లెవెల్. హెడర్ పైప్, ఇది కూడా ఫైర్ డ్రాయింగ్కి యూజ్ చేసే లేయర్. హెలిప్యాడ్ ప్రొజెక్షన్, ఇది హెలిప్యాడ్ దానికి యూజ్ చేస్తాము. ఇండస్ట్రియల్ బిల్డింగ్కి యూజ్ చేస్తాం. ఇది ఇండివిజువల్ సబ్ప్లాట్స్ లేఅవుట్స్కి, ఇంటర్నల్ రోడ్స్ లేఅవుట్స్కి, లెఫ్ట్ ఓనర్స్ ల్యాండ్ లేఅవుట్స్లో కనుక లెఫ్ట్ ఓనర్స్ ల్యాండ్ ఉంటే దానికి యూజ్ చేస్తారు. లిఫ్ట్, ఎల్ఐజీ. తర్వాత మెయిన్ రోడ్ లేయర్, మార్జిన్ లేయర్, మాస్టర్ ప్లాన్ ఫెసిలిటీస్, మార్టిగేజ్ ఏరియా, నాలా, నెట్ ప్లాట్, నాట్ ఇన్ పొజిషన్, ఆర్గనైజ్డ్ ఓపెన్ స్పేస్, అదర్ డీటెయిల్స్, పార్కింగ్ లేయర్, ప్యాసేజ్ లేయర్, పాత్వే లేయర్, ప్లాట్ లేయర్, ప్లాట్ అబౌటింగ్ డీటెయిల్స్ లేయర్, పోడియం లెవెల్. సో ఈ లేయర్స్ అన్ని మనం ఇప్పుడు ఈ ప్రీవెల్ డ్రాయింగ్లో ఏవైతే అవసరం ఉంటాయో ఆ లేయర్స్ యూజ్ చేస్తాం. ప్రింట్ అడిషనల్ డీటెయిల్ అండి. మనకి ఏవైతే డ్రాయింగ్లో అడిషనల్గా ఉంటాయో వాటిని ప్రింట్ అడిషనల్ డీటెయిల్స్ కింద మార్క్ చేస్తాము. ప్రపోజ్ వర్క్, రైల్ లైన్, ర్యాంప్, రిఫ్యూజ్ ఏరియా, రిజర్వ్డ్ ఏరియా, రోడ్ వైండింగ్ ఏరియా, ప్లాట్ స్కిప్ సెక్షన్ ఐటమ్, సెక్షన్ లైన్, సీవేజ్ లైన్, సైడ్ ప్లాన్, స్లాబ్ కట్అవుట్, స్పెషల్ బియూఏ, స్ప్రింక్లర్స్ కూడా మనకి ఫైర్ డ్రాయింగ్లో యూజ్ చేస్తామండి. స్ప్రింక్లర్స్ అనేవి. స్టేర్ కేస్, సరెండర్ టు అథారిటీ, టెర్రస్ లేయర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ సెట్ బ్యాక్, ట్రావెల్ డిస్టెన్సెస్. ఇది కూడా బిల్డింగ్స్లో ప్లస్ ఫైర్ డ్రాయింగ్లో కూడా యూజ్ చేస్తాము. యూమిసిక్ అంటే మనకి లేఅవుట్లో ఏవైతే ఉంటాయో వాటికి యూజ్ చేస్తాము. వెంటిలేషన్ షాఫ్ట్, వాటర్ బాడీస్, విండోస్. సో ఆల్మోస్ట్ మనకు అన్ని లేయర్స్ వచ్చాయండి. ఇప్పుడు నేను స్టిల్ టు ప్లస్ 5 చిన్న డ్రాయింగ్ తీసుకుంటున్నాను కాబట్టి వీటికి ఏ లేయర్స్ యూజ్ అవుతాయో వాటితో నేను మీకు డ్రాయింగ్ చూపిస్తానండి. ఇదంతా ఆటోక్యాడ్ డ్రాయింగ్ అండి. ఓన్లీ ఆటోక్యాడ్ లేయర్స్లో ఉంది. ప్రీవెల్లో మనకి అసైనింగ్ అండి. ఇవన్నీ క్రియేట్ లేయర్స్, క్యాల్కులేట్ ఏరియా, న్యూ ప్రొజెక్షన్. మార్క్లోకి వెళ్ళేసరికి మనకి అమ్యూనిటీస్లో ఏమేమి ఉంటాయి, సబ్ యూజెస్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ ఏరియా ఫర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏరియా ఫర్ స్పెసిఫిక్ సైట్స్, బస్ స్టాండ్స్ అండ్ ఆటో స్టాండ్స్ ఎక్సెట్రా. తర్వాత అండ్ మార్క్. ఫైర్ వాల్లో మనకి ఫైర్ డ్రాయింగ్లో కనుక మనం వెళ్ళినప్పుడైతే ఇవి ఉంటాయి. దాంట్లో 2HR ఫైర్ రేటెడ్ వాల్, 3HR ఫైర్ రేటెడ్ వాల్, 4HR ఫైర్ రేటెడ్ వాల్, 2HR ఫిజికలీ బ్యారియర్ ఫర్ 15. ఎప్పుడైతే 15,000 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉన్నదానికి ఈ ఫైర్ వాల్స్ అనేవి యూజ్ చేస్తారండి.
సో కంపార్ట్మెంటేషన్ కూడా మనకి ఫైర్లో ఉంటుంది. ఆర్గనైజ్డ్ ఓపెన్ స్పేస్లో మనకి గ్రీన్ స్ట్రిప్, గ్రీన్ బెల్ట్ అండ్ లాట్. గ్రీన్ స్ట్రిప్ లాట్ వచ్చేసి మనకి బిల్డింగ్ ఫార్మేషన్స్లో ఉంటుంది, ప్లస్ లేఅవుట్స్లో కూడా ఉంటుందండి. గ్రీన్ బెల్ట్ అనేది లేఅవుట్లో ఉంటుంది. గ్రీన్ స్ట్రిప్ అనేది మనకి గేటెడ్ కమ్యూనిటీస్ దాంట్లో ఉంటుంది. గ్రీన్ స్ట్రిప్ యాజ్ పర్ ద జియో. లాట్ అబౌవ్ 750 స్క్వేర్ మీటర్స్ ఉన్నదానికి ఎంత పర్సెంటేజ్ లాట్ పెడతారు అని. మార్టిగేజ్ ఏరియా అండి. మార్టిగేజ్ అంటే ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్స్కి బిల్టప్ ఏరియా టు మార్టిగేజ్ అని చూపిస్తారు. టోటల్ బిల్టప్ ఏరియా పైన, తర్వాత బిల్టప్ ఏరియా టు మార్టిగేజ్ ఫర్ సిటీ, అదంతా ఫీజుల గురించి అండి. మార్టిగేజ్ ఫర్ డీసీ, వెల్లింగ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్న వాటికి నెంబర్ ఆఫ్ విల్లాస్ పైన చూపిస్తారండి. తర్వాత ఎక్స్ట్రా ఇన్స్టాల్మెంట్స్, ఇవన్నీ ఫీజులకి సంబంధించింది యాజ్ పర్ ద పిఎంయూస్ చెప్పిన ప్రకారం. ల్యాండ్ ఏరియా టు మార్టిగేజ్ ఏరియా, ఇది లేఅవుట్స్కి యూజ్ చేస్తారు. డ్వెల్లింగ్ యూనిట్స్ మార్టిగేజ్ ఏరియా ఒకటి మనకి గేటెడ్ కమ్యూనిటీస్కి నెంబర్ ఆఫ్ విల్లాస్ పైన ఎంత పర్సెంటేజ్ అనేది దాన్ని బట్టి మార్క్ చేస్తారు. వాటర్ కర్టెన్ పంపు, ఇది కూడా మనకి ఫైర్ డ్రాయింగ్లో యూజ్ అవుతుందండి. లేయర్ ప్రపోజ్డ్ వర్క్, సెంట్రల్లీ ఏసీ బిల్డింగ్స్ లేదా అండర్ మార్కింగ్, మనకి ఎప్పుడైనా ఏసీ బిల్డింగ్స్ ఉన్న వాటికి ఆ లేయర్లో మనం అసైన్ చేస్తాము. రూమ్లోకి వెళ్ళేసరికి కూడా మనకి ఏసీ రూము ఉంటుంది. ఫెసిలిటీస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి ఉంటాయి దాంట్లో, ఎడ్యుకేషన్లో మనకి నర్సరీ స్కూల్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ ఉంటుంది, హై స్కూల్ ఉంటుంది, తర్వాత డిగ్రీ కాలేజెస్ వస్తాయి. ఈ ఫెసిలిటేట్ అనే లేయర్ మనం లేయర్స్లో ఇచ్చి ఉన్నామంటే దానికి మనము అడిషనల్గా ఇవన్నీ మనం మార్క్ చేసుకోవచ్చు. సో స్క్రూటినీ ఇదంతా క్యాప్చర్ చేస్తుంది. కమ్యూనికేషన్ అండ్ ఫెసిలిటేషన్స్లో మనకి ఇవన్నీ ఉంటాయండి సబ్ యూజెస్లో. సోషల్ అండ్ కల్చరల్ ఫెసిలిటీస్లో మనకు కామన్ హాల్, కళ్యాణ మండపమ్స్, ఇంకా రిలీజియన్ బిల్డింగ్స్లోకి వస్తాయండి. తర్వాత డిస్ట్రిక్ట్స్ అండ్ డివిజనల్ స్పోర్ట్స్ అండ్ సాలిడ్ వాటర్ మేనేజ్మెంట్లో మనకి ట్రాన్సాక్షన్స్ అండ్ వేస్ట్ సెగ్రిగేషన్ ప్లేసెస్లోకి వస్తుందండి. స్ప్రింక్లర్స్లోకి వచ్చేసరికి ఇప్పుడు మనం ఫైర్ డ్రాయింగ్ ఏదైతే చెప్పుకున్నామో ఒక టైప్స్ ఆఫ్ స్ప్రింక్లర్స్ ఉంటాయి. వాటికి మనం ఇప్పుడు హై హజార్డ్ క్లాస్ అని ఉందండి, దాంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, పెండెంట్ టైప్, అప్రైట్, సైడ్ వాల్, తర్వాత కన్సీల్డ్. తర్వాత పార్కింగ్లో ఎలాంటి టైప్ ఆఫ్ స్ప్రింక్లర్స్ పెడతారు, తర్వాత లైట్ హజార్డ్ క్లాసెస్లో ఏముంటాయి, మోడరేట్ హజార్డ్ క్లాస్లో ఏముంటాయి అని చెప్పడానికి ఇవన్నీ మేము ఈ దీంట్లో ఇంటిగ్రేషన్ చేసామండి. మనం ఒకసారి ఆ లేయర్లోకి వెళ్ళి అవి క్లిక్ చేసినట్లయితే మనకు అవన్నీ వస్తాయి. ఫైర్ టవర్, పార్కింగ్లోకి వచ్చేసరికి మనకు విజిటర్ పార్కింగ్, మెకానికల్ పార్కింగ్లో మనకి 2 స్టాక్, 3 స్టాక్, 4 స్టాక్ ఉంటుందండి. తర్వాత పజిల్ పార్కింగ్లోకి వచ్చేసరికి సేమ్ 2 స్టాక్, 3 స్టాక్, 4 స్టాక్ ఉంటుంది. రోటరీలోకి వచ్చేసరికి కూడా 2 స్టాక్, 3 స్టాక్, 4 స్టాక్ ఉంటుందండి. అండర్ మార్కింగ్, ఇప్పుడు నేను స్టిల్ట్ ప్లేస్ 5 ఫ్లోర్స్ తీసుకున్నాను కాబట్టి నాకు అండర్ మార్కింగ్ అనేది యూజ్ అవుతుంది. ట్రావెల్ డిస్టెన్స్లో మనకి ట్రావెల్ డిస్టెన్స్, డెడ్ అండ్ కారిడార్, డ్రైవేలో 1 by 2 by డ్రైవేస్. ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్ అని చెప్పి ఒక ఫైర్ లేయర్ అండి. ఇది ఒక ఫైర్ లేయర్లో మనకి ఇన్ని